మన భారతదేశంలో కూడా ఈజిప్ట్ తరహా పిరమిడ్లు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అవును, మన భారతదేశంలో కూడా ఈజిప్ట్ తరహా పిరమిడ్లు ఉన్నాయి. దీన్ని నిర్మించిన వారు అహోం రాజ్య స్థాపన చేసిన మొదటి రాజు అయిన చోళన్ సుకాఫా. ఈ పిరమిడ్ తరహా సమాధులు ఎక్కడున్నాయంటే మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైందే అస్సాం రాష్ట్రంలోని చరైడియో జిల్లాలో సమాధులను మనం చూడవచ్చును. ఈ సమాధులకు మరో పేరే మోయిదామ్స్ లేదా మైడామ్. 13వ శతాబ్దంలో ఈ అహోం యొక్క రాజధాని చరైడియోగా ఉంటుంది. అదే ప్రాంతంలో ఈ మోయిడామ్స్ లేదా మైడామ్స్ ని నిర్మించుకుంటారు. ఇక్కడ సమాధులలో అంత్యక్రియల తరువాత వారి యొక్క అస్థికలతో పాటు వారికి నచ్చిన వస్తువులను, అలాగే కొన్ని సందర్భాలలో వారితో పాటు సేవకులను కూడా అందులో పెట్టి మూసేసేవారుగా ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు చెప్పారు. ఈ సమాధుల నిర్మాణం ఇటుకలతో లేకుంటే మట్టితో పేర్చిన ఒక అర్ధచంద్రాకారం ఇగ్లులాగా ఆకారం ఉంది. దానిపైన మట్టితో కప్పబడి కొందరు ప్రముఖ రాజుల కానీ రాణుల కానీ సమాధులు అయితే చుట్టూ ప్రహారీ గోడలాగా నిర్మించి పైన ఒక చిన్న ఆలయం లాంటిది నిర్మించేవారు. అంటే వాళ్ళు ప్రముఖులని, వారు రాజ్యంలో ఉన్నతాధికారంలో కలవారి అని అలా చెప్పడానికి ఒక సింబాలిక్గా నిర్మించారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా 90కి పైగా ఈ మోయిడామ్స్ని గుర్తించారు. అందులో 30 మాత్రమే భద్రపరచగలిగారు. అంటే బాగున్నవి, కండిషన్లో ఉన్నవి 30 మాత్రమే. యునెస్కో కూడా వారసత్వ సంపదగా గుర్తించిన సంవత్సరం వచ్చేసి 26 జూలై 2024లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో 43వ వారసత్వ సంపదగా గుర్తించింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ చూస్తే ఫాలో చేయండి.